मुकद्दम बेड़ा है अब मुकद्दम मुस्लिम तो कुछ टाइम पड़ता है। सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि सलाम हमारा सबा तू मदीने जाके सबा तू मदीने जाके अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। भद्राद्री కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల్ సిఎస్పి గ్రామ పంచాయతీ పరిధి హజరత్ ఇమామ్ ఆసిర్ ఖాన్ 10 సంవత్సరాల నుండి ఇలా మొహరం భారతులకి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్నదానికి రావాల్సింది కోరుకుంటున్నాము. అందరూ అన్నదానికి కార్యక్రమానికి అందరూ హాజరై అందరూ హజరత్ ఇమామ్ కోసం ఆశీర్వాదాలు కోరుకోవాలని కోరుకుంటున్నాము. హజరత్ నాగు ఈ మొహరంలో సితారా దిగిన మొదటి రోజు తర్వాత 5వ రోజు హజరత్ నాగుల్ మీద సర్కార్ది సందల్ ఉంటుంది. దాని తర్వాత సాత్ఖాన్ జరుగుతుంది, పూల్ దొక్కులు జరుగుతుంది. దాని తర్వాత 9వ రోజు మళ్ళీ పూల్ దొక్కులు జరుగుతుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత జారతులకి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత హజరత్ సయ్యద్ యాకూబ్ బాబా చిల్లా ముబారక్ ఉన్నది. 11 నెలల ఆయన గారి సందల్ జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సాహెబ్ గారి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. సంతానం లేని వాళ్ళు సంతానం దేవుడి దగ్గరికి వచ్చి సంతానం కోరుకుంటారు. సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. దూర ప్రాంతాల నుండి భక్తులందరూ ఈ దరగాకి వచ్చేసి వాళ్ళ ప్రతి ఒక్క కోరికలు వాళ్ళ ప్రతి ఒక్క సమస్యలు ఇక్కడ వచ్చి సమస్యలు సాహెబ్ గారికి చెప్పుకొని వాళ్ళ సమస్యలన్నీ తీరిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ సమస్యలు తీరిన వాళ్ళు ఉన్నారు. ఈ దేవుడు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కోరాలని కోరుకుంటున్నాను. హజరత్ ఇమామ్ ఆసిర్ ఖాన్ ఇల్లందు సర్కిట్ బస్తీలో మొహరం పండుగ జరుపుతున్నాము. ఈరోజు జాగ్రత్తలు కులమతాలకు అతీతంగా అధిక సంఖ్యలో జనాలు పాల్గొని విజయవంతం చేయగలరని మనం. అందరికీ నమస్కారం. ఇల్లందు పట్టణంలో సర్కిట్ బస్తీ ఏరియాలో రైల్వే గేట్ దాటిన తర్వాత కుడివైపులో హజరత్ ఇమామే కాసిం అనే ఆసిర్ ఖాన్ మాది ఉంది. గత 10 సంవత్సరాలుగా ఈ మొహరం పండుగని ఘనంగా జరుపుకుంటున్నాము. కావున భక్తులందరూ మా యందు దయ ఉంచి దేవుడి అన్నప్రసాదం కోసం ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి జాగ్రత్తలకు అందరూ హాజరు కావాలని మా కమిటీ తరఫున నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మేము హజరత్ ఇమామే కాసిం దర్గా కమిటీ సభ్యులము. ఇక్కడ మొహరం పండుగని గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. మొహరం పండుగ అయిపోయిన జాగ్రత్త రోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటాము. ఈ యొక్క అన్నదానానికి అందరూ హాజరై సహకరించగలరు.